క్రీస్తునందు ప్రియులైన మీకు అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడం సంతోషకరం. మన జీవితంలో ఈ అంశాన్ని గురించినటువంటి అవగాహన మనకు ఎంతో అవసరం. ఒకవేళ ఈ అంశాన్ని గురించిన అవగాహన మనకు లోపిస్తే కొన్నిసార్లు దేవుని గురించి మనం వేరే అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. మన దేవుడు చేసే కార్యాలు మనము గ్రహించడం చాలా అవసరం. దేవుడు చేసే కార్యాలను మనం గ్రహించడం చాలా అవసరం. దేవుడు మన యొక్క జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు కొన్నిటిని మూసివేస్తాడు, కొన్నిటిని మన కోసం తెరుస్తాడు. మూయడమైనా తెరవడమైనా అది ఆయన సొంతం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఆయన మూసిన సందర్భాలు, తెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆకాశపు తలుపులను ఆయన తెరచేవాడుగా ఉన్నాడని బైబిల్ మాట్లాడుతుంది. ఆకాశపు తూములను ఆయన తెరచేవాడుగా ఉన్నాడని బైబిల్ మాట్లాడుతుంది. గర్భములను ఆయన తెరచేవాడుగా ఉన్నట్లు బైబిల్ మాట్లాడుతుంది. అయితే తలుపులను, తూములను, గర్భములను తెరవడం మాత్రమే కాదు, మూసేవాడుగా కూడా ఆయన ఉంటాడు. ఎందుకు ఆయన ఆ విధంగా చేస్తాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకు ఆయన తెరుస్తాడో, ఎందుకు ఆయన మూస్తాడో అనేదానికి ఆయన దగ్గర మాత్రమే సమాధానం ఉంది. గమనించండి, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. తెరవడం, మూయడం అనే ఈ రెండు అంశాలను ఉపయోగించుకొని దేవుడు మనకు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని తెరవడం ద్వారా, కొన్ని మూయడం ద్వారా తీర్పు తీర్చేవాడుగా కూడా ఉంటాడు. కొన్నిటిని తెరచి ఆయన మనకు మేలు చేస్తాడు, ఇంకొన్నిసార్లు కొన్నిటిని తెరచి తీర్పు తీరుస్తాడు. కొన్నిటిని మూసి ఆయన మనకు మేలు చేస్తాడు, కొన్నిటిని ఆయన మూయడం ద్వారా తీర్పు తీర్చేవాడుగా కూడా ఉంటాడు. తెరిసిన, కొన్నిటిని తెరచిన, మూసిన అది దేవుని కార్యమే అని మనం గ్రహించాలి. కొన్ని మూయబడడం మనకు ఆశీర్వాదం, కొన్ని తెరవబడడం కూడా మనకు ఆశీర్వాదమే. కాబట్టి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్ప కార్యములను మనము గ్రహిస్తూ ఆయనకు విధేయులమై ఈ లోకంలో కొనసాగేటువంటి వారంగా ఉండాలి. ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ఆకాశపు తలుపులు, బైబిల్ ఆకాశపు వాకిళ్ళు గురించి మాట్లాడుతుంది. మనం ఎప్పుడైతే దేవునికి విధేయమైన జీవితాన్ని జీవిస్తామో, దేవునికి ఇష్టలుగా మనం నడుచుకునే వారంగా ఉంటామో, ఆ సందర్భాల్లో దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి మనకు పట్టజాలనంత దీవెనలు ఇచ్చేవాడుగా, విస్తారమైనటువంటి దీవెనలు మనకు కుమ్మరించేవాడుగా ఉన్నట్టు బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆయన ఆకాశపు తూములు విప్పి వర్షాన్ని భూమి మీదకి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, ఆయన ఆకాశపు తూములు తెరచి మేలు చేసిన సందర్భం ఉంది, కీడు చేసిన లేదా తీర్పు తీర్చిన సందర్భం కూడా ఉంది. మేలు చేయడం అంటే ఆకాశపు తూములు తెరచి వర్షాన్ని భూమి మీదకి ఆయన తీసుకొచ్చి మనకు తగినంత నీరు, పంటలకు కానీ మన నిత్య అవసరాలకు కానీ అవసరమైనటువంటి నీరును ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆకాశపు తూములు తెరిచి తీర్పు తీర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటి? తగినంత కంటే ఎక్కువ వర్షాన్ని ఇవ్వడం, తగినంత కంటే ఎక్కువ వర్షాన్ని, నీళ్లను భూమి మీదకి తీసుకొస్తే వరదలైపోతాయి, అన్నీ మునిగిపోవడం, మంచి వాటన్నిటినీ మనం నష్టపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 3, గర్భములను తెరచి దేవుడు దీవెన కలుగజేశాడు. దేవుడు గర్భములను తెరచినప్పుడు
సంతాన ఉత్పత్తి కలగడం, కుటుంబాలు అభివృద్ధి అవడం జరుగుతుంది. మరలా గుర్తు చేస్తున్నాను, దేవుడు కొన్నిటిని మన కొరకు తెరచి దీవించేవాడుగా ఉన్నాడు, కొన్నిటిని మూసి కూడా మనకు దీవెన ఇచ్చేవాడుగా ఉన్నాడు. తెరచి ఆయన ఏ విధంగా దీవెన కలుగు చేస్తాడో చెప్పాను ఇప్పటి వరకు. అయితే ఆయన మూసి ఏ విధంగా దీవెన కలుగు చేస్తాడో ఆలోచన చేద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములను మూయబడెను. తెరవబడ్డాయి 7వ అధ్యాయంలో, ఇప్పుడు మూయబడెను. తెరవడం మనకు దీవెన, మూయడం దీవెన. నిజంగా ఆలోచిస్తే రెండూ మనకు దీవెనే. కొన్నిసార్లు తెరవడం ద్వారా, ఇంకొన్నిసార్లు మూయడం ద్వారా ఆయన మనకు దీవెన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆకాశపు తూములు తెరచి ఆయన తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఆయన వాటిని మూసి మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఇక చాలు, వాటిని మూయడం ఏం తెలియపరుస్తుందంటే వర్షం ఇక చాలు, ఇక వర్షం కురవటానికి వీల్లేదు అని చెప్పి వాటిని దేవుడు మూసేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు గర్భాలను మూసి తీర్పు తీర్చాడు. అబ్రహాము కొరకు అబీమెలెకు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి గర్భాన్ని దేవుడు మూసివేశాడు. అంతేకాకుండా తెరచి ఆయన దీవెన కలిగించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దేవుని యొక్క సార్వభౌమ అధికారం అది. మూయడమైనా తెరవడమైనా ఆయన సొంతమని మనం గ్రహిస్తూ, ఊహకందని ఆయన వైవిధ్యమైన కార్యాలను బట్టి ఆయనకు లోబడి బ్రతికే వారంగా మనం ఉండాలి. కొన్ని మనకు అర్థం కావు, దేవుడు ఎందుకు తెరుస్తున్నాడో, దేవుడు ఎందుకు మోస్తున్నాడో మనం గ్రహించలేం. అయితే దేవుడు కొన్నిటిని తెరుస్తున్నప్పుడు, కొన్నిటిని మూస్తున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళి ఆయనను అపార్థం చేసుకోకుండా, మూసేశాడు అనగానే చాలామంది దేవుని గురించి వేరుగా ఆలోచిస్తారు. తెరవగానే కొన్ని సందర్భాల్లో అంతా మంచి అని అనుకుంటారు. కానీ రెండిట్లోనూ దైవ ఉద్దేశాలు గ్రహించాలి. తెరచినప్పటికీ ఆయన తీర్పు తీర్చిన సందర్భాలు ఉన్నాయి, మూసినప్పటికీ ఆయన దీవెన కలిగించిన సందర్భాలు ఉన్నాయి. మరలా గుర్తు చేస్తున్నాను, దేవుడు కొన్నిటిని మన కొరకు మూసివేసి దీవెన ఇస్తాడు, కొన్నిటిని మన కొరకు మూసివేసి దీవెన ఇస్తాడు. ఇక్కడ రెండవ మాట గమనించండి, ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అనే మాట ఉంది. కొన్ని నిలిచిపోవడం మనకి దీవెన, కొన్ని నిలిచిపోవడం మనకి దీవెన, కొన్ని మూయబడడం మనకి దీవెన. మూయబడడం దీవెన అంటారేంటండి అని అనుకోవచ్చేమో. నిజంగా ఆలోచన చేయండి, ఒకటి మూయబడితే ఇంకొకటి తెరవబడుతుంది. దేవుడు దీన్ని మూసివేశాడంటే, దీన్ని మూసివేసి ఇంకొకటి తెరవాలన్న ఉద్దేశంతో దేవుడు దీన్ని మూసివేస్తాడు. కొన్ని సందర్భాల్లో తెరవబడిన దీని ద్వారా జరగకూడని కార్యాలు, ప్రమాద కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు దీన్ని మూసివేసేటువంటి వాడుగా ఉండి మనకు దీవెన కలిగిస్తాడు. కొన్ని ఉదాహరణలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను, అప్పుడు మీరు దీన్ని మంచిగా గ్రహించగలిగేవారుగా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని నిలిచిపోవడం దీవెన అని మీతో చెప్పాను. మనల్ని ముంచేంతగా వర్షం కురుస్తుంది అనుకుందాం, విపరీతమైన వర్షం కురుస్తుంది అనుకుందాం. అలాంటి సందర్భాల్లో ఆ వర్షం నిలిచిపోవడం మనకు దీవెన కాదా? ఆ వర్షం నిలిచిపోయినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం, అమ్మయ్య అనుకుంటాం, ఊపిరి పీల్చుకుంటాం, కొన్నిసార్లు ప్రార్థన కూడా చేస్తాం, ఇంకా చాలయ్యా వర్షాన్ని ఆపేయమని, వర్షం నిలిచిపోవాలని దేవుని వేడుకునే వారంగా కూడా ఉంటూ ఉంటాం. బైబిల్లో 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడిన వ్యక్తి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ విషయంలో మనం గమనిస్తే ఆ యొక్క రోగము నుండి విడుదల పొందటానికి చాలామంది డాక్టర్లను ఆవిడ సంప్రదించింది. ఎంతో ధనాన్ని ఆవిడ ఖర్చు పెట్టుకుంది. 12 సంవత్సరాలుగా ఆవిడ ఆ రోగంతో బాధపడిందంటే ఆలోచన చేయండి, ఎంత తను ఇబ్బంది పడి ఉంటుందో, ఎంతగా కుమిలిపోయి ఉంటుందో, ఎంత వేదన చెంది ఉంటుందో. కానీ దేవుడు ఆమెకు ఒకానొక సమయంలో
ఆమె ఈ విధంగా అన్ని చోట్ల విసిగిపోయిన తర్వాత ఎక్కడ ఆమెకు తగిన ఫలితము కానరాని సందర్భంలో ఈ మాట అనుకుంది, నేను యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను అని అనుకుని యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకునే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఆవిడ యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో అప్పుడు ఆమె యొక్క రక్తధార కట్టబడెను అని రాయబడింది. ఇంకో రకంగా చెప్పాలంటే రక్తస్రావం అనేది కట్టబడింది. ఓ రకంగా ఆ రక్తస్రావము నిలిచిపోయింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి వేదన చెందిన ఆ స్త్రీకి ఆ స్రావం నిలిచిపోవడం దీవెన కాదా? ఆలోచించాలి. కొన్నిసార్లు సూర్యుడు అస్తమించకుండా నిలిచిపోవటం మనకు దీవెన, లేదా అస్తమించుటకు త్వరపడకుండా ఉండటం, త్వరపడకుండా నిలిచిపోవటం మనకు దీవెన. బైబిల్లో యెహోషువ అనే నాయకునితోటి కొంతమంది రాజులు కూడబలుకొని యుద్ధం చేస్తున్న సమయంలో యెహోషువ ఇలా ప్రార్థన చేశాడు. దేవుడు యెహోషువ ప్రార్థన బట్టి ఆ కార్యాన్ని జరిగించాడు. సూర్యుడు ఆ రోజు అస్తమించడానికి త్వరపడలేదు, దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఆ సమయాన్ని దేవుడు పెంచాడు. పరిగెత్తే ప్రవాహము నిలిచిపోవడం దీవెన, జోరుగా కురిసే వర్షం నిలిచిపోవడం దీవెన, అవసరానికి మించి శరీరాన్ని బలహీనపరిచే రక్తస్రావం నిలిచిపోవడం దీవెన. పరుగులు పెడుతున్నటువంటి సమయం కొన్నిసార్లు చరిత్రలో యెహోషువ కాలంలో జరిగినట్టుగా స్తంభించిపోవటం లేదా ఎక్స్టెండ్ చేయబడడం దీవెన. ఇవన్నీ నిలిచిపోయినవి, మూసివేయబడినవి దీవెనకరమే. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో కొన్నింటిని నిలిపివేసి దీవించిన విధానాన్ని మనం గుర్తు చేసుకొని హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. ప్రపంచమంతా తిరిగి సేవ చేసిన ఓ సేవకుడు దాదాపు 50 దేశాలకు పైగా పర్యటించి దేవుని సువార్తను ప్రకటించిన ఓ సేవకుడు తన మరణానికి కొన్ని దినాల ముందుగా తను ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వ్యక్తికి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ మాట చెప్పాడు. 17 సంవత్సరాల వయసులో ఆర్మీలో జాయిన్ అవ్వటానికి ఈ సేవకుడు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే అప్లికేషన్ పెట్టుకున్న ఆ సమయంలో ఎవరైతే వారిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారో ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ లాస్ట్ 3 మిగిలారు. ఈ 3లో ఈయనకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వట్లేదు, అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ నేను నీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే నీ మనసు చాలా సున్నితమైనటువంటి మనసు, ఇలాంటి ఉద్యోగానికి నీలాంటి వ్యక్తి పనికి రాడు అని తిరస్కరించడం జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ముఖాన్ని తలుపు వేయబడింది, ఆయన ముఖాన్ని ఒక ద్వారం మూయబడింది. అయితే ఆ సేవకుడు కొన్ని సంవత్సరాల పరిచర్య తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 50 దేశాలకు పైగా పర్యటించిన తర్వాత సాక్ష్యమిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 17 ఏళ్ల వయసులో నా ముందు ఆ తలుపు మూయబడకపోయి ఉంటే ఇన్ని దేశాలు నేను తిరిగేవాడిని కాదు. ఏదో ఒక దేశానికి నేను ఒక సైనికుడిని అయ్యేవాడిని, ఆ దేశంలో సైనికుడిగా మాత్రమే మిగిలిపోయేవాడిని. దేవుడు ఆ తలుపు మూసి ఈ తలుపును తెరిచాడు. మీ జీవితంలో మూయబడుతున్న తలుపుల గురించి ఆలోచించొద్దు. దేవుడు ఆ తలుపును మీ జీవితంలో మూయడం కూడా దీవెనే అని గ్రహించండి. ఎందుకంటే ఆ తలుపు మూయడం ద్వారా దేవుడు ఏ తలుపు తెరుస్తున్నాడో, ఆ తలుపు మూయడం ద్వారా మీ గమ్యాన్ని ఏ వైపు ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నాడో మనకు తెలియదు. తెరవబడటమే దీవెన అనుకోవద్దు. కొన్నిసార్లు మీరు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు అవును అని సమాధానం చెప్పకపోతే దేవుడి మీద చేదు అభిప్రాయాన్ని ఎంచుకోవద్దు. మీరు కోరుకున్నవి దేవుడు ఇవ్వకపోతే దేవుని గురించి వేరే ఆలోచనలు చేయవద్దు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆ ఉద్దేశాలు మనం గ్రహించలేం, ఆ ఉద్దేశాలు మన ఊహకు అందవు.
నిలిచిపోవడము, మూసివేయడము ఇవి కీడుగా, చెడుగా మనకు అనిపించవచ్చేమో, కానీ దేవునికి మాత్రం కాదు. దేవుని ఆలోచనలు భిన్నమైనవి. వీటిని మూసి, వీటిని నిలిపివేసి మన కొరకు ఇంకొక ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన ఏర్పాటును దేవుడు చేసి ఉండొచ్చు. ఇదే లోకం అనుకోవద్దు, ఇదే ప్రపంచం అనుకోవద్దు. ఇది మిస్ అయిపోతే నాకు ఇక ఏది దొరకదని భావించొద్దు. అది మిస్ అయిపోయినందుకు, దేవుడు దాన్ని ఇవ్వనందుకు దేవుని గురించి వేరుగా ఆలోచించొద్దు. మన జ్ఞానమునకు మించిన వాడు ఆయన, అన్నిటికి మించి మనలను ప్రేమించేవాడు ఆయన. ఆయన జ్ఞానానికి, ఆయన ఉద్దేశాలకు మనల్ని మనం అప్పగించుకొని దేవుడు జరిగిస్తున్న కార్యాల్లో ఆయన సార్వభౌమ అధికారాన్ని గ్రహిస్తూ సంపూర్ణంగా నువ్వేం చేసినా నా మేలు కొరకే చేస్తావు ప్రభువా, సమస్తము ఆయన్ను ప్రేమించే వారికి సమకూడి మేలుకై జరుగుతాయి అనే నమ్మకం కలిగి ప్రభువులో ఆ రీతిగా కొనసాగటానికి తీర్మానం చేసుకుందాం. ఒకవేళ గతంలో మీరు అడిగింది దేవుడు ఇవ్వనందుకు, ఆయన మీ యొక్క ప్రార్థనను తిరస్కరించినందుకు, మీరు కోరింది మీ జీవితంలో నెరవేర్చినందుకు ఒకవేళ దేవుని దూషించి ఆయన అపార్థం చేసుకొని వేరుగా మీరు ఆయనతో ప్రవర్తించిన వారుగా ఉంటే ఈ దినం పశ్చాత్తాపడదాం, ప్రభు వైపు తిరుగుదాం, క్షమాపణ కోరుకుందాం. నిలిచిపోవడం ద్వారా, మూసివేయడం ద్వారా, కొన్నిటిని తెరవడం ద్వారా ఈ 3 అంశాల్లో ఎలా దేవుడు తన దీవెన మనకిచ్చాడో, ఇస్తున్నాడో ఆలోచన చేసుకొని హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తూ ఆయనకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన నీ గ్రంథం కొరకు, నీ ఆలోచనల కొరకు స్తోత్రాలు. నిజంగా మా ఊహకు అందని ఆలోచనలు, ఉద్దేశాలు కలిగిన వాడు, మమ్మలను నడిపించడంలో వైవిధ్యతను ప్రదర్శించే దేవుడు. మా జీవితం ఇంకొక వ్యక్తి యొక్క జీవితంతో పోలిక లేకుండా భిన్నమైన రీతిలో మమ్మల్ని నడిపించుటకు సమర్థుడా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే ప్రభువా మూసినా తెరచినా అది మేలుకే అని, అది మీ సొంతమని, మీరు మూస్తే ఎవరు తెరవలేరని, మీరు తెరిస్తే మీరు తెరిచినప్పుడు ఎవరు మూయలేరని గ్రహింపగలిగినటువంటి వారై ఎందుకొరకు మీరు మూస్తున్నారో, ఎందుకొరకు మీరు తెరుస్తున్నారో ఆలోచన చేసుకొని దేవా మీకు లోబడి జీవించే జీవితాలు మేమందరము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విని ఎవరైతే ప్రభా వారి జీవితంలో మేము ఈ విషయంలో పొరపాటు పడ్డామని గ్రహిస్తున్నారో క్షమించమని వేడుకుంటున్నారో, దేవా మీరు చేసిన కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ, మూసిన విధానాన్ని బట్టి, తెరచిన విధానాన్ని బట్టి, నిలిచిపోయే విధంగా చేసిన విధానాన్ని బట్టి, దాని తర్వాత మీరు ఇచ్చిన దీవెనను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి ఎవరు ఉపక్రమిస్తున్నారో వారు ఇంకనూ బలపరిచి మీతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.